హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోక్షాశ్రుతి. ఈరోజు వచ్చేసి మనం మునక్కాయ కూర తయారు చేసుకుందామండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ముందుగా మనం మునక్కాయలను తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పైన ఉన్న స్కిన్ మొదలు తీసేసుకుందాం. ఇలా టమాటో ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని కూడా పొడవుగా కట్ చేసేసుకోవాలి. ముందుగా మన ఛానల్లో ఏమన్నా చూసేవాళ్ళు ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాల పెట్టేసుకున్నాను. ఆ బాలలో ఒక గంట ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ అనేది వేడి చేద్దాము. ఇప్పుడు ఆయిల్ వేడైంది. చిన్న చిన్నగా కట్ చేసుకుని ఉల్లిగడ్డ ముక్కల్ని వేసేసుకొని కొంచెం దూరగా వేయించుకుందాము. ఇలా వేగిన తర్వాత అల్లం పేస్ట్ ఒక స్పూన్ వేసుకుంటున్నాను. వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. ఇలా ఒక 2 నిమిషాలు పచ్చి వాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలి అల్లం పేస్ట్ని. ఇలా వేగిన తర్వాత ఒక అర స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి మొత్తం. ఇలా కలిపిన తర్వాత మనం చిన్న చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసేసుకుందాం. అన్నిటినీ వేసేసుకోవాలి. తర్వాత సగం గుప్పెడంత ఉప్పు వేసుకుందాం. లావు ఉప్పు వేసుకుంటున్నానండి. మనము దాదాపుగా మనం వంటలు చేసేటప్పుడు లావు ఉప్పే వాడుకుంటే చాలా మంచిదండి ఆరోగ్యానికి. సన్న ఉప్పు అనేది మనం తక్కువ వాడితే మంచిది. ఇలా ప్లేట్ మూసేసి కొంచెం ఒక 5 నిమిషాలు మెత్త పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా 5 నిమిషాల తర్వాత మనకు టమాటాలు కొంచెం మగ్గిపోయాయి. మనం స్పూన్తో ఇలా కలుపుతూ ఒత్తుతుంటే కొంచెం మెత్తగా అయిపోతుంది టమోటా అనేది కూడా. తర్వాత వచ్చేసి మునక్కాయ ముక్కల్ని వేసేసుకుందాము. వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ప్లేట్ మూసేసుకుందాము. ప్లేట్ మూసుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాము. ఇలా ఉడికించుకున్న తర్వాత ఒకసారి కలిపేద్దాము. ఇలా కలిపిన తర్వాత కారం వేసుకుంటున్నాను. నేను వచ్చేసి ఒక 2 స్పూన్లు అంతా కారం వేసుకుంటున్నాను. తక్కువ తినేవాళ్ళు కారము ఒక స్పూన్నర వేసుకొని సరిపోతుంది. ఒకసారి ఇలా బాగా కలిపేసుకోవాలి కారం వేసుకున్నాక. తర్వాత వచ్చేసి ధనియాల పౌడర్ అండి. ధనియాల పౌడర్ వచ్చేసి ఒక స్పూన్నర ధనియాల పౌడర్ కూడా వేసుకుంటున్నాను. తర్వాత కొబ్బరి కూడా ఒక స్పూన్నర వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి మొత్తం. తర్వాత వాటర్ వేసుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత మనం చూసుకొని మనకు ఎంత గ్రేవీ కావాలో అన్ని వాటర్ వేసుకుంటే సరిపోతుంది. నేను వచ్చేసి ఒక పెద్ద గ్లాస్ అంతా వాటర్ వేసుకున్నాను. వేసుకొని ఇలా కలిపేసుకుందాం. ఇప్పుడు ప్లేట్ మూసేసి మనము మునక్కాయలు మెత్త పడేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకు మునక్కాయలు మెత్తగా అయిపోయాయి. పైన వచ్చేసి కొంచెం కొత్తిమీర చల్లుకుందాము. మనకు మునక్కాయ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. రైస్లో కానీ చపాతీల్లో కానీ రొట్టెలో కానీ చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సపోర్ట్ మన ఛానల్.